మండిపోతున్నాయి కదా అని ఎప్పుడు పడితే అప్పుడు చల్లగా తినొచ్చని ఫ్రిడ్జ్ లో పుచ్చకాయలుంచితే మాత్రం ఊహించని ప్రమాదం తప్పదని తేలింది. పుచ్చపండులో 95% నీరుంటుంది. అందుకే పుచ్చకాయలు తింటే మంచి ఆరోగ్యమని నిపుణులు అంటారు. ఎర్రగా తీయగా జ్యూసీగా ఉండే పుచ్చకాయ తినేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. సమ్మర్ సీజన్లో రోడ్లపై విరివిగా పుచ్చకాయలు అమ్ముతూ ఉంటారు. అలా ఉన్నాయి కదా అని ఈ కాయతో ప్రయోగాలు చేయొద్దు. వేసవిలో పుచ్చకాయలు మంచి ఆరోగ్యాన్నిస్తాయి. పుచ్చకాయలు తింటే నీటి లోపాన్ని అధిగమించవచ్చు. ఇవి తింటే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. పుచ్చకాయలో విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఉంటాయి. ఇది శరీరంలోని వేడిని తొలగిస్తుంది. అయితే పుచ్చకాయ ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చా అన్న అనుమానాలు కొంతమందికి ఉంటాయి. వాటిపై పరిశోధకులు క్లారిటీ ఇచ్చారు. పుచ్చపండు ఎట్టి పరిస్థితుల్లోనూ రిఫ్రిజిరేటర్ లో పెట్టొద్దని చెబుతున్నారు. పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఉంచితే దానిలో ఉండే పోషక విలువలు పోతాయి. పుచ్చకాయను కోసి ఫ్రిడ్జ్ లో ఉంచితే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉందని సౌత్ సెంట్రల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నిపుణులు చెబుతున్నారు. కట్ చేసిన పుచ్చకాయలో బ్యాక్టీరియా పెరుగుతుంది. అది తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. పుచ్చకాయలు తీసుకుని -44, -55, -70 డిగ్రీల ఫారెన్హీట్ వద్ద ఫ్రిడ్జ్ లో భద్రపరిచారు. -70 డిగ్రీల ఫారెన్హీట్ వద్ద నిల్వ చేసిన వాటిలో ఎక్కువ పోషకాలు కోల్పోయినట్లు గుర్తించారు. ఫ్రిడ్జ్ లో ఒక వారం ఈ పండ్లనుంచితే కుళ్లిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇందుకోసం 14 రోజుల పాటు పుచ్చకాయలను పరీక్షించారు. ఈ విషయాలు దృష్టిలో ఉంచుకుని పుచ్చపండు విషయంలో జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు.